యాః క్రియాః సంప్రయుక్తాః స్యుః ఏకాంతగత బుద్ధిభిః తాః సర్వా శిరసా దేవః ప్రతిగృహ్ణాతి వా స్వయం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనాన్ని, అది కూడా విశేషించి ప్రద్యుమ్న నామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క తత్వాన్ని అవగతం చేసుకొని ఎంతగా అయితే ఈ పాల్గొన మాసంలో ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి ప్రద్యుమ్నమును, అంటే ప్రకృష్టమైనటువంటి బలమును మనందరం కూడా పొందగలుగుతాం. ద్వాదశ మాసాలలో స్వామి ద్వాదశ నామాలతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ ఫల్గుణ మాసంలో ప్రద్యుమ్న నామంతో అనుగ్రహిస్తాడు మనల్ని గోవిందుడు. కాబట్టి ప్రద్యుమ్న నామధారి అయినటువంటి గోవిందుడి యొక్క నామతత్వాన్ని బాగా గురువుల్ని ఆశ్రయించి మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రకృష్టమైనటువంటి ద్యుమ్నము అంటే గొప్పదైనటువంటి బలము అని అర్థం. ఆ బలాన్ని మనందరం కూడా పొందాలి. అందుకే అంటున్నారు, యాః క్రియాః సంప్రయుక్తాః స్యుః ఏకాంతగత బుద్ధిభిః. మనం ఎంతో ఎత్తైన విశాలమైన లోకనాయకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ఆయనంతట ఆయనగా మన దగ్గరకు వచ్చేట్టు, ఆయనంతట ఆయనగా కిందకి వంగి మనతో మాట్లాడేట్టు చేయగలమా? అలా చేయగలిగితే మనం బలవంతులం. చేయగలమా? అంత బలం మనకు ఉంటుందా అసలు? కానీ అంత బలం ఒక భక్తుడికి ఉన్నదట చెప్తున్నారు పెద్దలు. యాః క్రియాః సంప్రయుక్తాః స్యుః. యాః క్రియాః సంప్రయుక్తాః, ఏ క్రియలైతే అత్యంత భక్తి ప్రపత్తులతో మనం భగవంతుణ్ణి ఉద్దేశించి చేస్తామో ఆ క్రియలన్నీ కూడాను భగవంతుడు స్వీకరిస్తాడు. యాః క్రియాః సంప్రయుక్తాః స్యుః ఏకాంతగత బుద్ధిభిః. ఏకాంతగత బుద్ధిభిః, తదేక అంతం, ఆయన అనుగ్రహము నాకు కావలసిందే, ఆయన నన్ను అనుగ్రహించవలసిందే అనేటువంటి ఆలోచనతో, భక్తితో, విపరీతమైనటువంటి ధర్మాచరణతో ఎప్పుడైతే భగవంతుణ్ణి ఒక భక్తుడు ఆరాధిస్తాడో ఆ ఆరాధిస్తున్నటువంటి ఆరాధనను స్వీకరించడానికి భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? తాః సర్వా శిరసా దేవః ప్రతిగృహ్ణాతి వా స్వయం. మనం ఏం చేస్తున్నా కూడా ఆయన మనం అంత గొప్ప భక్తి ప్రపత్తులతో చేస్తున్నామనేటువంటి అనుగ్రహంతో శిరస్సు వంచి మనం చేస్తున్న కార్యాలన్నీ కూడా స్వీకరిస్తాడు. అంటే భగవంతుడే శిరస్సు వంచుతున్నాడు అంటే మనం ఎంత బలవంతులం. అయితే ఆ బలము శరీరములో ఉంటుందా, కండలలో ఉంటుందా, మన గర్వంలో ఉంటుందా? అక్కడెక్కడా కూడా ఉండదు. కేవలము మన భక్తి ప్రపత్తులలో మాత్రమే ఉంటుంది ఆ బలం. కనుక నిజమైనటువంటి బలము అంటే కండలు కాదు, నిజమైనటువంటి బలము అంటే ధనం కాదు, నిజమైనటువంటి బలము అంటే పదవులు అంతకన్నా కూడా కాదు. నిజమైనటువంటి బలం అంటే భక్తి ప్రపత్తులు మాత్రమే నిజమైనటువంటి బలం. అటువంటి బలాన్ని ఇమ్మని ఆ ప్రద్యుమ్నుణ్ణి ఈ ఫల్గుణ మాసంలో మనందరం కూడా కోరుకుంటూ గోవిందుడి యొక్క అనుగ్రహం చేత ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
నమో వెంకటేశాయ. గోవింద